హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకోసం నేను ఇంకొన్ని లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇవైతే నేను ఖజానాలో తీసుకున్నానండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీడియోస్లో అయితే నేను తక్కువ వెయిట్లో మనం ఎలా కస్టమైజ్ చేయించుకోవాలి, తక్కువ వెయిట్లో ఎలాంటి ఆర్నమెంట్స్ అయితే మనం కొనుక్కోవాలి ఏంటి అనేది అయితే నేను వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేశారంటే నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకు. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లైట్ వెయిట్లో మనం ఎలా కస్టమైజ్ చేయించుకోవాలి, కొనుక్కోవాలనేది అయితే నేను క్లియర్గా ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చైన్ అయితే నేను మా పాప కోసం అయితే తీసుకున్నానండి. చాలా లైట్ వెయిట్లో వచ్చేసింది ఈ చైన్ అయితే. నాకు మీకు లాస్ట్లో చెప్తాను ఈ చైన్ ఎంత గ్రామ్స్లో, ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చెప్తాను. ఫస్ట్ మోడల్ అయితే చూసేయండి. లెంత్ అయితే ఇంత వచ్చిందండి. దీనికి ఒక చిన్న లాకెట్ పెట్టుకున్నామంటే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను లాకెట్ అయితే తీసుకోవాలి. చూడండి, లెంత్ అయితే ఎలా ఉంది, మోడల్ అయితే ఎలా వచ్చేసిందండి. చాలా సింపుల్గా మన డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మ్యాక్సిమం నా వీడియోస్ కానీ మీరు చెక్ చేసినట్లయితే మ్యాక్సిమం లైట్ వెయిట్ కలెక్షన్సే ఉంటాయండి. ఎందుకంటే మనం ఎక్కువ గోల్డ్ ఒకే ఆర్నమెంట్ మీద పెట్టే కంటే తక్కువ వెయిట్లో మనకి కావాల్సిన ఎక్కువ మోడల్స్ అయితే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు అండి. నేనైతే అలాగే ప్రిఫర్ చేస్తాను. మ్యాక్సిమం లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తాను. నా ఛానల్లో అన్నీ కూడా అలాగే ఉంటాయి. మనకి కావాల్సిన మోడల్స్, ఎక్కువ మోడల్స్ అయితే కొనుక్కోవచ్చు అండి. మనం ఎక్కువ మోడల్స్ వేసుకున్నాం అన్నట్టు కూడా ఉంటుంది. మన దగ్గర చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకైతే అలాగే ఉంటుంది. అందుకే నేను లైట్ వెయిట్లోనే ఎక్కువ మోడల్స్ అయితే కొనుక్కోవడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఇదైతే చూడండి, చిన్న చైన్కి కొంచెం పెండెంట్ కానీ, లేదంటే ఏదైనా చిన్న లాకెట్ లాంటిది కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి డైలీ వేర్కి అయితే. చైన్ అయితే ఇలా ఉందండి, ఒకసారి చూసేయండి. చైన్ని మోడల్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి చైన్. ఇది జస్ట్ నాకు 4 గ్రామ్స్ పడిందండి అంతే. 4 గ్రామ్స్లో నాకు చాలా బ్యూటిఫుల్ మోడల్ అయితే వచ్చేసింది చైన్. 4 గ్రామ్స్లో దీనికి లాకెట్ కానీ మనం ఒక 2-3 గ్రామ్స్లో కానీ పెట్టుకున్నామంటే చైన్ అయితే చాలా బాగుంటుందండి. లాకెట్ పెట్టుకుంటే ఈసారి నేను లాకెట్ తీసుకునేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ చైన్ అయితే ఇలా వచ్చేసిందండి. చూడడానికి అయితే మనకి ఒక 8 గ్రామ్స్లా అనిపిస్తుంది, బట్ 4 గ్రామ్స్లో నాకు ఈ చైన్ అయితే వచ్చిందండి. లెంత్ కూడా చాలా బాగుంది. చూడండి, చైన్ అయితే ఇలా ఉంది. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడైతే ఈ పాపిడి బిళ్ళ కలెక్షన్ చూడండి. ఇది కూడా మా అమ్మాయి కోసమే నేను తీసుకున్నానండి. ఇది చూడండి, పాపిడి బిళ్ళ. ఇందులో రుబీస్, ఎమరాల్డ్స్ అయితే వచ్చాయండి. వైట్ స్టోన్స్ కూడా వచ్చాయి. మీరు నా పాత వీడియోస్ కానీ చెక్ చేసినట్టయితే రుబీస్, ఎమరాల్డ్స్ అండ్ వైట్ స్టోన్స్తో చిన్న బుట్టలు అయితే ఉంటాయండి. నాకు దానికి మ్యాచ్ అయ్యేటట్టు దీన్ని తీసుకున్నాను నేను. ఇది కూడా లైట్ వెయిటేనండి. చూడడానికి అయితే హెవీగా ఉంది కదా, ఒక 8 గ్రామ్స్ అలా అనిపిస్తుంది కదా, బట్ ఇది ఎన్ని గ్రామ్సో నేను చెప్తాను. చూడండి, ఆ బ్లాక్ కలర్లో అయితే నేను హాల్ మార్క్ కూడా దీని మీద వేసుకున్నాను. 916 అని హాల్ మార్క్ కూడా వేసుకున్నాను. చూడండి, ఇవైతే నేను ఖజానాలో కస్టమైజ్ చేయించుకోలేదండి, ఖజానాలో తీసుకున్నాను నేను ఈ రెండు కూడాను. చూడండి, కింద అయితే రూబీస్, ఎమరాల్డ్స్తో హ్యాంగింగ్స్ అయితే మనకి ఇచ్చినారండి. మొత్తం పాపిడి బిళ్ళ మొత్తం చైన్ అంతా కూడాను మనకి మధ్య మధ్యలో స్టోన్స్, వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. స్టోన్స్ అయితే నాకు ఒక 1/2 గ్రామ్స్ ఆర్ 1 గ్రామ్ పోయిందండి స్టోన్స్కి. మిగతా గోల్డ్ అయితే పడిందండి. అదేంతో మీకు చెప్తాను. ఒకసారి మోడల్ అయితే మీరు చూసేయండి. ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఎవరికైనా మోడల్ నచ్చిందైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే లైట్ వెయిట్లో నాకు వచ్చేసిందండి పాపిడి చైన్. చూడండి, మొత్తం స్టోన్స్ వచ్చాయి. ట్రయాంగిల్స్, డైమండ్ షేప్లో వచ్చిందండి. చూడండి, పైన
హుక్ దగ్గర నుంచి కూడాను మనకి రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ రూబీస్ అలా ఆల్టర్నేటివ్గా వచ్చాయండి. మోడల్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. నా ఇయర్ రింగ్స్కి అయితే మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. ఇదైతే మా పాప కోసమే నేను తీసుకున్నాను, బట్ ఆ ఇయర్ రింగ్స్కి కూడా ఇది మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. చూడండి మోడల్ అయితే ఇలా ఉంది. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది కూడా నాకు తక్కువ లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి. చూడడానికి అయితే మనకి హెవీగా కనిపిస్తుంది కదా, బట్ లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి. అందుకేనండి నేను తక్కువ వెయిట్లోనే మనకి ఎక్కువ మోడల్స్ అయితే వస్తాయని చెప్పి నేను మీకు ఈ వీడియోస్ అయితే చెప్తున్నానండి. మనం అనుకుంటాం ఎక్కువ వెయిట్ పెడితేనే మనకి ఒక ఆర్నమెంట్ తయారు చేసుకోవాలంటే ఎక్కువ వెయిటే పెట్టాలి అని. అదేం లేదండి, మనకి లైట్ వెయిట్లో కూడాను మనకి నచ్చిన మోడల్స్ అనేవి కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు అండి. చూడండి ఇప్పుడు ఇదైతే నాకు జస్ట్ 5 గ్రామ్స్ పడిందండి. జస్ట్ 5 గ్రామ్స్లో వచ్చేసింది. టోటల్ అయితే 6 గ్రామ్స్ అండి. 1 గ్రామ్ అయితే నాకు ఈ బీడ్స్కి స్టోన్స్కి అయితే పోయిందండి. మొత్తం 5 గ్రామ్స్లో గోల్డ్ అయితే 5 గ్రామ్స్, బీడ్స్తో కలిపి 6 గ్రామ్స్ అండి. నాకు జస్ట్ అరుతులం అంటాం కదా, 6 గ్రామ్స్లో నాకైతే బ్యూటిఫుల్ పాపిడి బిళ్ళ అయితే వచ్చేసిందండి. చూడండి, కానీ కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి నాకు, ఎందుకంటే మీకు నేను పెట్టే మోడల్స్ నచ్చుతున్నాయా లేదా అనేది అయితే నాకు తెలియదు కదా. మీరు కామెంట్ చేశారంటే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేవి అయితే నేను చేసి పెడతాను. ఇప్పుడైతే చూడండి హాల్మార్క్ కూడా వేసుకున్నాను నేను. హాల్మార్క్ కూడా వేసి ఇచ్చాడు. కింద అయితే మధ్యలో అయితే ఒక రూబీ అయితే వచ్చిందండి. బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసారు. ఇదైతే ఒక డైమండ్ షేప్లో వచ్చింది మోడల్ అయితే. ఇదిగోండి చైన్ ఏమో 4 గ్రామ్స్, ఇదేమో 6 గ్రామ్స్లో వచ్చేసింది. అంటే 10 గ్రామ్స్లో నాకు 2 ఐటమ్స్ అయితే వచ్చేసాయండి. అదే 10 గ్రామ్స్ మనం ఒకదానికి పెట్టే బదులు 10 గ్రామ్స్లో నేను 2 ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి. మనం ఎప్పుడూ కూడా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళాం కదా అండి. ఇప్పుడైనా కొంచెం డైలీగా వేసుకునేటప్పుడు అంతంత హెవీ ఆర్నమెంట్స్ అయితే డైలీగా వేసుకోలేము. ఇలా అయితే మనం డైలీ వేర్కి వాడుకోవచ్చు. ఫంక్షన్స్లో కూడా సింపుల్గా ఉంటుందండి మనకి. అందుకనే నేను లైట్ వెయిట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ మోడల్ చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి మోడల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చైన్ అయితే ప్లెయిన్గా వచ్చేసింది. ఇది వచ్చేసి అయితే మనకి బీడ్స్తో ఇచ్చినారండి. రూబీస్, ఎమరాల్డ్స్, వైట్ స్టోన్స్తో వచ్చింది. డైమండ్ షేప్లో ఉంది. చూడండి ఇదైతే చాలా బాగుంది. ఫ్లవర్ మోడల్లో వచ్చిందండి. కిందేమో ఒక చిన్న ఎమరాల్డ్ వైట్ స్టోన్స్తో హ్యాంగింగ్ అయితే ఇచ్చినాడు గోల్డ్కి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మోడల్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పాపిడి బిళ్ళ జస్ట్ నాకు 5 గ్రామ్స్లో అయితే వచ్చేసిందండి. మీకు కూడా ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి మనకి లైట్ వెయిట్లోనే ఎంత బ్యూటిఫుల్ మోడల్స్ అయితే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు, లేదంటే కొనుక్కోవచ్చు అనేది. చూడడానికి అయితే హెవీగా అనిపిస్తుంది, బట్ చాలా లైట్ వెయిట్ అండి. నెక్స్ట్ అయితే నేను ఒక రింగ్ కలెక్షన్ చూపిస్తున్నానండి. ఇదైతే డైమండ్ రింగ్, నేను మల్బార్లో తీసుకున్నాను. బాక్స్ కూడా చూడండి మీరు. ఇదైతే డైమండ్ రింగ్ అండి. లోపలంతా కూడా డైమండ్స్ ఉన్నాయి. చూడండి రింగ్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి రింగ్ అయితే. ఇదైతే డైమండ్ కలెక్షన్ అండి. మధ్యలో డైమండ్స్, అవి వైట్ స్టోన్స్ కాదు డైమండ్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డైమండ్స్కి వైట్ స్టోన్స్కి మనకి తేడా అయితే ఉంటుంది. స్క్వేర్లో వచ్చేసాయి ఇవి డైమండ్స్. చూడండి రింగ్ అయితే ఇలా వచ్చిందండి. సింపుల్గా ఉంటుంది. ఇది కూడా లైట్ వెయిటేనండి. లైట్ వెయిట్ అంటే కొంచెం ఒక దీని వెయిట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. ఒకసారి మోడల్ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మోడల్ చూడండి. ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి మోడల్ అయితే ఇలా ఉంది. లోపలంతా కూడా బోల్గా వచ్చిందండి. బట్ నేనేంటంటే ఇలా తీసుకోకుండా ఉండాల్సిందే అనుకున్నాను. బోల్గా ఉంటే ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు సోప్ కానీ ఏదైనా కొంచెం మన దాని కిందకి వెళ్ళి కాస్త ఇరిటేటివ్గా ఉంటుందండి మనకి ఫింగర్ అయితే.
బట్ నేను అలా తీసుకున్నాను. అలా కాకుండా మీరు మొత్తం కవర్ అయ్యేటట్టు తీసుకుంటే మనకి అలా కంఫర్ట్గా ఉంటుందండి. బట్ నేను ఇలా తీసుకున్నాను. ఇంకా తీసుకున్నాక మార్చలేం కదండి, అందులో డైమండ్ రింగ్ కదా. బట్ వాటర్లో మనం తడపకుండా జస్ట్ నార్మల్గా వాడుకుంటే చాలా బాగుంటుంది. మీరు తీసుకునేటప్పుడు మాత్రం అలా వెనక బోల్గా ఉండేదైతే మీరు తీసుకోవద్దు. ఇప్పుడైతే చూడండి, స్క్వేర్లో వచ్చింది. డైమండ్స్ అండి లోపలన్నీ కూడాను. ఇదైతే డైమండ్ రింగ్. ఇది వచ్చేసి నాకు జస్ట్ 6 గ్రామ్స్లో వచ్చేసిందండి. 6 గ్రామ్స్లో వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి రింగ్ అయితే. ఇది నేను మలబార్లో తీసుకున్నాను. మలబార్లో కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే మనకి లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. వాడు డైమండ్కి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాడు, చిన్న కార్డ్ లాంటిది కూడాను డైమండ్కి. ఇప్పుడైతే మోడల్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయండి. మరిన్ని లైట్ వెయిట్ కలెక్షన్స్తో ఇంకో వీడియో అయితే మీకు చేసి చూపిస్తానండి నేను. ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నా లైట్ వెయిట్ కలెక్షన్స్ మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి మోడల్స్ కావాలి అనేది అయితే నాకు చెప్పారంటే నేను మీకు వీడియో అయితే చేసి పెడతానండి. లైట్ వెయిట్లో అసలు ఎలా కస్టమైజ్ చేయించుకోవాలి, ఎన్ని గ్రామ్స్ పెడితే ఎలాంటి ఆర్నమెంట్స్ అయితే మనకు వస్తాయి అనేవి అయితే నేను నా వీడియోలో మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మనం లైట్ వెయిట్లో ఎక్కువ మోడల్స్ ఎలా కస్టమైజ్ చేయించుకోవాలి ఏంటి అనేది. అలాగే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టోటల్గా నా లైట్ వెయిట్ కలెక్షన్ అంతా కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టమంటే నేను పెడతానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నేను పెడతాను. నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏ ఆర్నమెంట్ ఎంత ఏంటి అనేది, ఎన్ని గ్రామ్స్లో మనకి కస్టమైజ్ చేయించుకోవచ్చు అనేది అయితే మొత్తం ఒక వీడియో చేయమంటే మాత్రం నేను తప్పకుండా చేస్తానండి. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మొత్తం లైట్ వెయిట్ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఒక వీడియో చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఎన్ని గ్రామ్స్లో మనం చేయించుకోవచ్చు, ఏంటి కొనుక్కోవచ్చు అనేది. ఇప్పుడైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా లైట్ వెయిట్ కలెక్షన్స్ మీకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.